అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆధ్యాత్మిక నగరంగా విరాజిల్లుతున్న అయినవిల్లిలో వేంచేసి ఉన్న అయినవిల్లి స్వయంభూ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో గణపతి చవితి వేడుకలకు సిద్ధమయ్యాడు. భక్తితో ఒక్క టెంకాయ సమర్పించిన భక్తులను అనుగ్రహించే ఆదిదేవుడు అయినవిల్లి వినాయకుడు. వినాయక చవితి మహోత్సవాలకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా సిద్ధం చేశారు నిర్వాహకులు. రేపటి నుండి జరగబోయే చవితి ఉత్సవాలకు ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. ఆలయానికి తరలివచ్చే భక్తులకు మంచినీరు, భోజనం సదుపాయాల ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు తెలిపారు. వినాయక చవితి రోజు స్వామివారిని ప్రత్యేకంగా వివిధ పళ్ళ రసాలతో అభిషేకం చేస్తారు. స్వయంభూగా వెలిసిన వరసిద్ధి వినాయక ఆలయం కాణిపాకం తర్వాత అత్యంత ప్రాముఖ్యత చెందిన ఆలయం అయినవిల్లి. దీంతో సుదూర ప్రాంతాల నుంచి ఈ ఆలయానికి భక్తులు తరలి వస్తారు. ఇక్కడ స్వామివారిని నారికేల వినాయకుడిగా కొలుస్తారు. స్వామివారికి భక్తితో ఒక్క కొబ్బరికాయ సమర్పించిన కోరిన కోరికలు తీరుస్తారని ప్రజలు విశ్వసిస్తారు. అంతేకాదు, పెన్నుల గణపతిగా విద్యార్థులను అనుగ్రహిస్తారు స్వామివారు. ప్రతి విద్యార్థి తమ పరీక్షల సమయంలో తప్పక స్వామివారిని దర్శించుకుంటారు. ఉదయాన్నే స్వామివారికి వేలాది మంది భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకు వెళ్తూ ఉంటారండి. ఉదయాన్నే స్వామివారికి మేలుగొలుపు, తర్వాత అభిషేకంలో జరుగుతూ ఉంటాయండి. అలాగే ఉదయం 10 గంటలకి విఘ్నేశ్వర పూజ, పంచాహవాచనము, పుంజకవ్యము, పంచకవ్యము జరుగుతుందండి. తర్వాత మహన్యాసము అయిన తర్వాత స్వామివారికి పండ్ల రసములతో శ్రీరుద్రాభిషేకం జరుగుతుందండి. తర్వాత అరగంట గ్యాప్ ఇస్తారు. తర్వాత స్వామివారికి లక్షగరిక పూజ జరుగుతుంది. అనంతరమందు పూర్ణాహుతితో ముగుస్తుందండి. తర్వాత స్వామివారికి నీరాధన మంచి ముగుస్తూ ఉంటుంది. అలాగే 9 రోజులు కూడా చాలా విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయండి.